ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి లీలామృతం పారాయణ గ్రంథం. రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ ఎంఏ పిహెచ్డి. గాత్రం గంటి రేవతి. సేకరణ మండవ రవికాంత్. ఈనాటి పారాయణంలో భాగంగా మనము 180, 181, 182 లీలల గురించి చెప్పుకుందాం. 180వ లీల డాక్టర్ వెంకయ్య స్వామి. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి లీలలలో ప్రధానమైనవి ఆరోగ్యం గురించి ఉంటాయి. వారి దగ్గరకు వచ్చిన వారికి ఏ జబ్బైనా స్వామివారు వైద్యం చేసేవారు. ఆధునిక వైద్యం పేదలకు అందుబాటులో లేని ఆ రోజులలో తనను ఆశ్రయించిన వారిని కాపాడటం కోసం దిగి వచ్చిన ధన్వంతరి రూపమే మన స్వామి. కొన్ని వేల మందికి నేటికి డాక్టర్గా స్వామివారు వైద్యం చేస్తూనే ఉన్నారు. దగదర్తికి చెందిన రామయ్య సీతమ్మ దంపతులు స్వామివారి ఎడల అత్యంత భక్తి శ్రద్ధలు కలిగి ఉండేవారు. వీళ్ళ పాప వజ్రావతికి 5 సంవత్సరాల వయసులో చెంపల వాపు వచ్చింది. ఆమె పాపను స్వామివారి దగ్గరకు పంపింది. వారు చూసి మంత్రించారు. అంతటితో ఆ నొప్పి వాపు తగ్గిపోయాయి. ఆ కుటుంబం వారందరూ కూడా తమకు ఏ సమస్యలు వచ్చినా కూడా స్వామివారే చూసుకుంటారని విశ్వాసంతో ఉండేవారు. వజ్రావతి పెరిగి పెద్దయ్యాక వివాహం జరిగింది. భర్త వృత్తిరీత్యా చెన్నై టీ నగర్లో ఉండేవాడు. వీళ్ళు చెన్నైలో ఉన్నప్పుడు 1999లో వజ్రావతి తల్లి సీతమ్మకు భరించలేని కడుపు నొప్పి వచ్చింది. వెంటనే నెల్లూరు హాస్పిటల్లో చేర్చారు. ఆమెకు డాక్టర్లు పరీక్షలు చేసి కడుపులో గడ్డ ఉంది, పెద్ద ఆపరేషన్ చేయాలి అని చెప్పారు. 10,000 రూపాయలు ఖర్చు అవుతుందని కూడా చెప్పారు. సీతమ్మకు ఆపరేషన్ అంటే భయంతో వద్దొద్దు ఇంటికి వెళ్దామని మందులు వ్రాయించుకొని బయలుదేరి ఇంటికి తిరిగి వచ్చేసింది. ఇంటికి రాగానే మళ్ళీ నొప్పి మొదలైంది. స్వామివారిని ప్రార్థించింది ఆమె. తరువాత గాఢ నిద్రలోకి వెళ్ళింది. స్వామివారు వచ్చారు. ఆమె దగ్గరకు వచ్చేటప్పుడు ఒక బకెట్, ఒక కత్తి తీసుకుని వచ్చి నిలబడ్డారు. కత్తితో కోసి గడ్డ తీసేశారు. నెత్తురుతో ఉన్న గడ్డను ఆమెకు చూపించి బకెట్లో వేశారు. కుట్లు వేశారు. ఆపరేషన్ పూర్తయింది. అప్పుడు ఆమెకు మెలకు వచ్చింది. కడుపులో తేలిగ్గా ఉంది, కానీ నీరసంగా ఉంది. 2 రోజులు చారు అన్నం మాత్రమే తిన్నది ఆమె. ఆపరేషన్ చేసిన మనిషి ఎలా ఉంటుందో అలాగే ఆమె శరీరంలో కుట్లన్నీ ఉన్నాయి. ఆమెకు ఆపరేషన్ చేసిన అనుభూతి కూడా కలిగింది. ఇది నిజంగా ఒక మహాద్భుతం. మహనీయుడు వెంకయ్య స్వామి వారికి సాధ్యం కానిది ఏదీ లేదు. కడుపులో నొప్పి తట్టుకోలేక బాధపడుతున్న తన భక్తురాలి కోసం వచ్చి ఆపరేషన్ చేసి ఆమెకు ఉన్న వ్యాధిని నిర్మూలించారు. ఆమెకున్న బాధ తొలగిపోయింది. 2 నెలల తర్వాత వచ్చి తన తలనీలాలు సమర్పించి డాక్టర్ చెప్పిన 10,000 రూపాయలు స్వామివారికి దక్షిణగా సమర్పించింది ఆమె. నమ్మకంతో ఉన్న భక్తులకు అనుక్షణం కాపాడేందుకు సిద్ధంగా ఉన్న స్వామి కరుణకు ఈ లీల నిజంగా సజీవ సాక్ష్యం. తర్వాత 2004లో వజ్రావతి కూతురు స్వాతికి ఒకరోజు అనుకోకుండా విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. ఈవిడ చెన్నైలో ఉంది. భర్త ఆఫీస్కి వెళ్ళాడు. అతని ఇంటికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. అత్తగారిల్లు కూడా దూరమే. ఒక్కరే ఉన్నారు. ఏమి చేయాలో అర్థం కాలేదు. చిన్నప్పటి నుండి తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం వల్ల పూజ గదిలోకి వెళ్ళి వెంకయ్య స్వామి వారి పటం ముందు కూర్చుని తన బాధ తగ్గించమని ప్రార్థించింది. 10 నిమిషాలలోనే మార్పు మొదలైంది. నొప్పి తగ్గిపోయింది. ఆ తర్వాత గొలగముడి వచ్చి మొక్కు చెల్లించుకుందామే. ఇవన్నీ ఒక కుటుంబ సభ్యులకు జరిగిన లీలలు. ఇలా ఎన్నో వేల మంది నిత్యం స్వామివారి అనుగ్రహంతో రక్షించబడుతున్నారు. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం అని శాస్త్రవచనం. దీనికి సద్గురువును ఆశ్రయించడమే ఏకైక పరిష్కారం. భగవాన్ వెంకయ్య స్వామి వారిది సద్గురు అవతారం. వారి పాదాలను ఆశ్రయిస్తే మన జీవితం చీకు చింత లేకుండా సాగిపోతుందని తెలియజెప్పే ఈ దేహానంతర లీలలే నిలువెత్తు సాక్ష్యం. 181 దివ్య లీలలు. పెనబర్తి వడ్డేపాలెం వాస్తవ్యులు బెల్లంకొండ సత్యనారాయణకు పసికర్లొచ్చాయి. ఇతన్ని అనేక ఆసుపత్రుల్లో చూపించారు. చికిత్స కోసం రాయవేలూరు, మద్రాసు కూడా వెళ్ళి వచ్చారు. అమెరికన్ ఆసుపత్రిలో ఆపరేషన్ కూడా చేయించారు. ఎక్కడ నయం కాలేదు. వెంకయ్య స్వామి వారిని కలుసుకుని వారికి విషయం చెప్పండి, పరిష్కారం దొరుకుతుందని ఎవరు తెలిసిన వాళ్ళకి చెప్పారు. ఒకరోజు సత్యనారాయణ కొడుకు రంగయ్య, కూతురు నరసమ్మ కలిసి స్వామివారు గొలగమూడిలో ఉన్నారని తెలుసుకుని స్వామివారి వద్దకు వచ్చారు. వీళ్ళు వచ్చేసరికి స్వామివారు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. అక్కడ గురవయ్య స్వామి ఉన్నాడు.
వీళ్ళు వచ్చి కూర్చున్నారు. నాన్నకు ఆరోగ్యం బాగాలేదు, స్వామివారిని అడగాలని వచ్చాం, కొంచెం అడిగి చెప్పండి అని బ్రతిమలాడారు. గురవయ్య స్వామివారితో చెప్పబోతున్నాడు. అయ్యా, వాళ్ళు వచ్చిన సంగతి నాకు తెలుసు. ఇంటికి వెళ్ళి తుమ్మి చెట్టు ఆకులు తెచ్చి 3 గ్లాసులు 3 సార్లు రసం తీసి తాపమని చెప్పు, ఆయన జబ్బు పోతుంది అన్నారు స్వామి. వీళ్ళు ఇంతవరకు ఎన్నో వైద్యాలు చేయించారు, పెద్ద పెద్ద డాక్టర్లకు చూపించారు, ఆపరేషన్ చేయించారు. స్వామివారికి కనీసం వాళ్ళ నాన్న అనారోగ్యం ఏంటో కూడా ఇంకా చెప్పలేదు. వాళ్ళు అడగకుండానే చిట్కా వైద్యం చెప్పగానే ఆశ్చర్యపోయారు. ఇది దీనికి తగ్గుతుందా అని సందేహం రాకముందే స్వామివారు చెప్పినట్లుగా చేసుకోండి, మీ లెక్క స్వామివారి దగ్గర ఉంది అని గురవయ్య స్వామి చెప్పారు. స్వామివారి మహిమలు విని వచ్చారు కనుక వాళ్ళు ఇంక మారు మాట్లాడలేదు. ఇంకా ఏమైనా చేయమంటారేమో అడగండి స్వామి అన్నారు. అయ్యా, ఇంకిప్పుడు ఏమీ చేయపని లేదు. మళ్ళీ ఆయనకు 70వ సంవత్సరంలో ఒక అవాంతరం వస్తుంది, అప్పుడు ఏం చేసినా ప్రయోజనం ఉండదు అన్నారు స్వామి. అప్పటి వరకు ఆయనకు గట్టి ఆయుష్ కదయ్యా అన్నారు కూడా. ఇదంతా చెబుతున్నప్పుడు స్వామివారు అటువైపు తిరిగి పడుకుని ఉన్నారు. ఇంకా స్వామివారికి ఎక్కువ అసౌకర్యం కలిగించకుండా వీళ్ళు బయలుదేరి వచ్చేశారు. ఇంటికి వచ్చి తుమ్మి ఆకురసం స్వామివారు చెప్పిన విధంగా చేసి త్రాగించారు. సత్యనారాయణ వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది. అంత ఇబ్బంది పెడుతున్న ఆ పసికర్ల జబ్బును స్వామివారు చిన్న చిట్కా వైద్యంతో తగ్గించారని అందరూ కీర్తించారు. సత్యనారాయణ ఆ తర్వాత 15 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉన్నాడు. అతనికి 70వ సంవత్సరం వచ్చింది. అనారోగ్యంతో బాధపడ్డాడు. డాక్టర్లు చూసి లివర్ క్యాన్సర్ అని నిర్ధారించారు. ఎన్ని రకాల వైద్యాలు చేసినా అతను బ్రతకలేదు. స్వామివారికి ఏమాత్రం పరిచయం లేదు. వాళ్ళు స్వామివారి భక్తులు కారు, కనీసం చూడలేదు, అనారోగ్యం ఏంటో అడగలేదు. వాళ్ళ నాన్న ఆరోగ్యం సంగతి చెప్పి పరిష్కారం కూడా చెప్పారు. ఎప్పుడూ 70వ సంవత్సరంలో జరగబోయే విషయం కూడా చెప్పారు. వెంకయ్య స్వామి వారు చెప్పిన మాటలు అక్షరాలా జరగడంతో అప్పటి నుండి ఆ కుటుంబం వారు స్వామివారిని తరచుగా వచ్చి దర్శించుకుంటూ ఉన్నారు. ఆ కుటుంబం అంతా నేటికీ స్వామివారిని భక్తితో ఆరాధిస్తున్నారు. స్వామివారిని ఏ దేవుడి పేరుతో పిలిచినా తక్కువేనేమో. ఏ అవతార పురుషులు చేయని స్వామివారి మహత్తరమైన లీలలు పారాయణం చేస్తున్న మనం ఎంతటి భాగ్యవంతులమో కదా. 182 గురుభక్తి. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి సేవ చేసుకునే భాగ్యం కలగడం ఎంతో అదృష్టం. స్వామివారు ఆ అవకాశం కొంతమందికే కల్పించారు. కొన్ని లీలలు చేసి గురుభక్తిని చాటి చెప్పారు. ఒకసారి పెంచలకొన ప్రాంతంలో స్వామివారు గుండం వేసుకుని ధ్యానంలో ఉన్నారు. అనుకోకుండా ప్రమాదం జరిగింది. వారి చేయి మంటల్లో కాలింది. ఆ సమయంలో ఆ ప్రాంతపు గిరిజనులు అక్కడున్నారు. ఏంటి స్వామి అని అడిగితే, అది ఏమీ చేయదులేయ్యా అన్నారు స్వామి. అలా ఉన్నా కూడా వారి ముఖంలో చిన్న బాధ కూడా కనిపించలేదు. కొన్ని సందర్భాల్లో స్వామివారికి గుండం దగ్గర చేయి కాలింది. సామాన్యులు ఎవరూ ఆ వేడికి తట్టుకోలేరు. అది స్వామివారికే సాధ్యం. స్వామివారి జీవితమంతా గుండం దగ్గర ఉండి అనేక మంది కర్మలను గుండంలో ఆహుతిగా సమర్పించేవారు. కొన్నిసార్లు కొందరి కర్మలను తాము స్వీకరించేవారు. ఇలాంటి సంఘటన షిరిడి సాయిబాబా వారి చరిత్రలో కూడా జరిగింది. కమ్మరి వనిత బిడ్డను సాయిబాబా కాపాడిన సందర్భంలో వారి చేయి కాలుతుంది. చేయి కాలితే కాలింది, బిడ్డ రక్షించబడింది అంటారు సాయి. అలాగే స్వామివారు కదా ఎవరినో కాపాడిన సందర్భంలో వారి కర్మను తాము తీసుకొని వారిని రక్షించుంటారని మనం భావిస్తాం. ఇక్కడ ఇంకో ముఖ్య విషయం, సాధారణంగా కాలిన చేతితో ఎవ్వరూ పని చేయలేరు. కానీ స్వామి ఆ శరీరానికి తనకు ఏమీ సంబంధం లేనట్టుగా తన పని తాను చేసుకునేవారు. తెల్లవార్లు గుండంలో కట్టెలు వేస్తూ కూర్చునేవారు. చేయి బాగా వాసింది, నీరు కారుతోంది. చూస్తూ ఉన్న ఆ సేవకులకు బాధగా ఉంది. స్వామివారిని నెల్లూరు పెద్ద ఆసుపత్రికి తీసుకుని వెళ్ళాలని అడిగారు. స్వామివారు ఎందుకులే అయ్యా అన్నారు. వీళ్లలో వీళ్ళు బాధపడుతూ స్వామివారిని ఆసుపత్రికి తీసుకుని వెళ్ళాలంటే డబ్బులు లేవేం చేయాలి, ఎవరూ రాలేదు, ఇప్పుడు ఎట్లా అని మదన పడుతున్నారు. వాళ్ళు నిరుపేదలు. స్వామివారిని అత్యంత ప్రేమతో చూసుకుంటారు, కానీ సమయానికి వారి చేతిలో చిల్లిగవ్వలేదు. వీళ్ళు బాధపడుతుంటే చూసి స్వామి, అయ్యా డబ్బులిచ్చే ఆయన బస్ దగ్గరకు వస్తారు, మనం బస్ దగ్గరకు పోదామయ్యా అన్నారు. డబ్బులు లేకపోయినా
వారి సేవ నిమిత్తం ఎంతవరకు నిలబడతారో చూద్దాం అనుకున్నారేమో. వీళ్ళకి అర్థం కాలేదు. సరే, స్వామివారి మాటకు ఎదురు లేదు, స్వామి చెబితే ఏదైనా జరుగుతుంది, పదండి అని స్వామివారిని తీసుకుని బస్సు ఎక్కించారు. బస్సు కదిలింది. వీళ్ళ గుండెల్లో వేగం పెరిగింది. ఎవ్వరూ రాలేదు. కండక్టర్ వాళ్ళ సీటు ముందు టికెట్లు కొడుతున్నాడు. స్వామివారు మౌనంగా ఉన్నారు. టికెట్లు తీసుకోవడానికి డబ్బులు లేవు. ఊరు దాటింది. మిరపతోట దగ్గర అకస్మాత్తుగా బస్సు ఆగింది. ఎవరో ఒక రైతు బస్సు ఎక్కాడు. నేరుగా స్వామివారి దగ్గరకు వచ్చాడు. వారిని చూసి కండక్టర్ నమస్తే రెడ్డి గారు అని పలకరించాడు. స్వామివారిని చూశాడు. ఏమైంది అని వివరాలు అడిగాడు. ఆ రెడ్డి స్వామివారి భక్తుడు. స్వామివారి పరిస్థితి చూసి తల్లడిల్లిపోయాడు. ఇంతలో కండక్టర్ వచ్చాడు. అందరి టికెట్లు తీసుకున్నాడు. అతను ఆ ప్రాంతంలో పెద్ద రైతు. స్వామివారికి సేవ చేసుకునే అవకాశం వచ్చింది. నేను మీతో ఉండి ముందు స్వామివారికి వైద్యం సంగతి చూసి అప్పుడు నా పనులు చూసుకుంటాను. మీరంతా కూడా ఉండండి చాలు, అన్ని ఖర్చులు నేనే పెట్టుకుంటానన్నాడు. సేవకులైన ఆ గిరిజనులు స్వామివారి మహిమకు ఆశ్చర్యపోయారు. అతని దగ్గరుండి స్వామివారిని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స కోసమైన ఖర్చులు మొత్తం భరించి వీళ్ళకు భోజనాలకు వెళ్ళటానికి దారి ఖర్చులు అన్నీ ఇచ్చి వెళ్ళాడు. స్వామివారికి కట్టుకట్టించారు. అందరూ తిని మరలా బయలుదేరి సాయంత్రం పెంచెల కొన వచ్చారు. ఇదంతా స్వామివారి లీలలాగా సాగింది. పెంచెల కొన వచ్చి చూస్తే స్వామివారి చేయి మామూలుగా ఉంది. ఆ గిరిజనులు స్వామివారిని చూసి వారి పాదాల మీద పడి నమస్కరించారు. గురు సేవలో గురువును అంటిపెట్టుకుని ఉండాలంటే అనేక పరీక్షలకు తట్టుకోవలసి వస్తుంది. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా గురువే సర్వస్వం అని గురువును అత్యంత విశ్వాసంతో సేవిస్తే మన జన్మ ధన్యమవుతుంది. వారి అనుగ్రహంతో ఎటువంటి సమస్యలైనా పరిష్కరించబడతాయి. ఇదే ఈ లీలలోని పరమార్థం. మిగతా లీలలు తరువాయి భాగంలో చెప్పుకుందాం. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజ్కి జై. ఓం నారాయణ ఆదినారాయణ.